సూర్యాపేట జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు వివాదాస్పదంగా మారుతుంది. ఇందిరమ్మ ఇళ్లను అధికార పార్టీ నాయకుల అనుచరులకు కేటాయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆత్మకూరు మండలం ఏనిబాముల గ్రామానికి చెందిన కలకోట్ల పాండురంగ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయనకు 3 పిల్లలు. పాండురంగకు పూరి గుడిసె మాత్రమే ఉంది. అయితే ఇందిరమ్మ ఇంటి కోసం ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నానని పాండురంగ తెలిపారు. 3 సార్లు అధికారులు కూడా సర్వే చేసుకుని వెళ్లారని, ఇప్పుడు తన పేరు లేదని అధికారులు చెప్తున్నారని పాండురంగ చెప్తున్నారు. గ్రామంలో అర్హులకు ఇల్లు ఇవ్వకుండా అనర్హులకు ఇల్లు కేటాయించారని, తనకు పూరి గుడిసె ఉన్న ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదని చెప్తున్నాడు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తనకు ఇల్లు కేటాయించాలని పంచాయతీ కార్యాలయం ఎదుట గుడిసె వేసుకుని నిరసన తెలిపాడు. మన ఈ ఆఫీసర్లందరూ వచ్చి బాబు నీకు ఆ ఇల్లు వచ్చింది అన్నారు సార్. ఆ ఇల్లు సంతోషంతో నాకేమో నిన్న లాస్ట్ విడత సార్, నిన్న లాస్ట్ విడతకు వచ్చి నీ పేరు రాలేదు బాబు అంటే, మరి ఎట్టడు సార్ ఇప్పటికే మీరు 4 తమ్ముళ్ళు వచ్చారు కదా, ఈ 4 తమ్ముళ్ళు కూడా నా ఫోన్ నెంబర్ తీసుకుపోయారు, నా ఈ ఆధార్ కార్డు తీసుకుపోయారు, నా ఇల్లు ఫోటో తీసుకుపోయారు సార్. మరి అన్న 3 బిడ్డలు సార్ నాకు. ఇప్పుడు ఇల్లు కట్టే పరిస్థితులు నేను లేను. మరి మీ ఇల్లు ఇస్తా ఉన్నారు కాబట్టి నేను రూలర్స్ అందా అయినా నాకు మీరు దయచేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు సార్, నాకు ఇల్లు ఇవ్వగలరు.